హాయ్ వ్యూయర్స్, సండే సూపర్ సండే విత్ కిచ్చా సుదీప్. సాధారణంగా సాటర్డే రోజు పంచాయతీ ఉంటుంది, ఆదివారం రోజు ఫన్గా ఉంటుంది, ఫన్ టాస్కులు ఉంటాయి, ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రాసెస్. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎక్స్టెండెడ్ సాటర్డే ఎపిసోడ్ లాగా సండే నడవడం అనేది చాలా విచిత్రం అనిపించింది. అది కిచ్చా సుదీప్ గారే స్వయంగా చెప్పారు. దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ సాటర్డే ఎపిసోడ్ అంటే పంచాయతీ కొనసాగింది. ఇక్కడ ఫన్ అంటూ ఏమీ జరగలేదు. ఏదో చిన్న చిన్న ఫన్, అది పెద్ద లెక్కలోకి రాదు. నిన్నటి పంచాయతీ ఇప్పటిదాకా కొనసాగింది. నాకు అనిపిస్తుంది ఇంత సీరియస్ నోట్లో 2 రోజుల పాటు కొన్ని అంశాలపైన, ప్రధానంగా అశ్విని గౌడ అండ్ రక్షిత వీళ్ళిద్దరికి సంబంధించే ఈరోజు కూడా దాన్ని కొనసాగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పబ్లిక్లో వచ్చినటువంటి డిసిడెంట్ కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఇది చాలా బలమైన మెసేజ్ బిగ్ బాస్కి ఏమైనా చేరిందా? మీరు చేస్తున్న పని తప్పు, మీరు సరిగ్గా చూడట్లేదు, మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, కొందరికి ఒత్తాసు పలుకుతున్నట్టుంది అనేటువంటి బయాస్డ్ మెసేజ్ ఏమైనా బిగ్ బాస్కు పబ్లిక్ మెసేజ్ పవర్ఫుల్గా అందించిందా? తప్పు సరిదిద్దుకునే క్రమంలోన తాము ఎక్కడైనా వదిలేసామా, ఉదాసీనంగా వ్యవహరించామా అని చెక్ చేసుకొని ఆ కాంపెన్సేషన్గా, అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే విధంగా ఈ 2 రోజుల ఎపిసోడ్ జరిగిందని నాకైతే బలంగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో రాయండి. సో నా ఛానల్ని మీరు, అంతకుముందు నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, అది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. కేవలం మీరు చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దీన్ని పెంచుతున్న కొద్దీ నేను ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు ఇస్తుంటాను. ఆ తర్వాత ఒకరిద్దరు కామెంట్ చేశారు, ಕನ್ನಡ ಮಿತ್ರರು. వాళ్ళ కోసం ಕನ್ನಡలో ఒక ಚಿನ್ನ ಮೆಸೇಜ್ ಬಿಡ್ತಾನೆ. ನಮಸ್ಕಾರ ರೀ, ನೀವು ಹೇಳಿದ್ರೆ ನಂಗೆ ಅರ್ಥ ಆಯಿತು, ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ರಿ, ಕನ್ನಡದಲ್ಲೇ ಹೇಳ್ರಿ ಅಂತೇಳಿ ತಾವು ತಿಳಿಸಿದಿರಿ. ನಿಜವು, ನಾನು ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 11 ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ 2-3 ಎಪಿಸೋಡ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಆದರೆ ನನ್ನ ಅನಿಸಿಕೆ ಏನಂದರೆ, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳೋಷ್ಟು ಜನ ಸಾಕಷ್ಟು ಮಂದಿ ಇದ್ದಾರೆ ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ ಬಗ್ಗೆ. ಹಾಗೆ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸ್ ಬಗ್ಗೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳೋರು ಸಾಕಷ್ಟು ಮಂದಿ ಇದ್ದಾರೆ. ಆದರೆ ಕನ್ನಡ ಬಿಗ್ ಬಾಸ್ನ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳೋರು ಕಡಿಮೆ ಜನ ಇದ್ದಾರೆ. ಐ ಥಿಂಕ್ ಐ ಆಮ್ ದಿ ಒನ್ ಆಫ್ ದಿ ಫ್ಯೂ ಮೆಂಬರ್ಸ್. ಆ ಯುನಿಕ್ನೆಸ್ಸನ್ನು ನಾನು ಸ್ವಲ್ಪ ಕಾಪಾಡ್ಕೊಂತ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಷ್ಟಕ್ಕೆ ಮಿಂಚಿ ಇನ್ನೇನಿಲ್ಲ. ನಾನು ನಿಮಗೊಂದು ಮಾತು ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಎಪಿಸೋಡ್ಸ್ ಯಾವನ್ನ ಬಂದಾಗೆ ಖಚಿತವಾಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ನಿಮಗೆ ಹೇಳಕ್ಕೆ ನಾನು ಸದಾ ಸಿದ್ಧವಾಗಿರ್ತೀನಿ. ಆದರೆ ನನ್ನ ಕನ್ನಡ ಮಂಗಳೂರು ಕನ್ನಡ ಅಲ್ಲ, ಮೈಸೂರು ಕನ್ನಡ ಅಲ್ಲ, ಬೆಂಗಳೂರು ಕನ್ನಡ ಕೂಡ ಅಲ್ಲ, ನಂದು ಗಡಿನಾಡು ಕನ್ನಡ. ನಾನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಕರ್ನಾಟಕ ಮಧ್ಯ ಬಳ್ಳಾರಿ ವಾಸಿ. ನಾನು ಅದಕ್ಕೆ ನಮ್ಮದೆಲ್ಲ ಬಳ್ಳಾರಿ ಕನ್ನಡ ತೆಲುಗು ಮಿಕ್ಸ್ ಆಗಿರುತ್ತೆ. ಅದು ನಿಮಗೆ ಸರಿಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೋ ಇಲ್ಲೋ ಎಂಬೋ ಒಂದು ಸಣ್ಣ ಅನುಮಾನ ಅಷ್ಟೇ, ಅಷ್ಟಕ್ಕೆ ಮಿಂಚಿ ಇನ್ನೇನಿಲ್ಲ. ದಯವಿಟ್ಟು ತಾವೆಲ್ಲರೂ ನಾನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊತೀರಿ ಅನ್ಕೊಂತೀನಿ. ತಪ್ಪದಂತೆ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ಮಾತಾಡೋ ಸಮಯ ಬಂದಾಗೆ ಖಚಿತವಾಗಿ ಫುಲ್ ಲೆಂತ್ ಎಪಿಸೋಡ್ ಆದರೂ ಗ್ಯಾರಂಟಿ ಮಾಡ್ತೀನಿ. ನಾನು ಖಚಿತವಾಗಿ ಮಾಡ್ತೀನಿ. ಬರಲಿ, ಇನ್ನು ಟೈಮ್ ಇದೆಯಲ್ಲ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಗೇಮ್ ಇವಾಗಲೇ ಬಿಗಿನ್ ಆಗಿದೆ. ಆಮೇಲಕ್ಕೆ ಗೇಮ್ಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆದಮೇಲಕ್ಕೆ ಇವಾಗಿನ ಟುವರ್ಡ್ಸ್ ಎಂಡಿಂಗ್ ಪಾಯಿಂಟ್ ಬರೋ ಟೈಮ್ ಸರಿ. ಖಚಿತವಾಗಿ ನಾನು ನಿಮಗೆ ಮಾತು ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳೇ ತೀರ್ತೀನಿ. ಎಪಿಸೋಡ್ಸ್ ಕನಿಷ್ಠ ಒಂದು 5-6 ಎಪಿಸೋಡ್ಸನ್ನು ನಾನು ನಿಮಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ಅಷ್ಟವರೆಗೆ ತಾವು ದೊಡ್ಡ ಮನಸ್ಸಿನಿಂದ ನನ್ನ ವಿಡಿಯೋನ ಲೈಕ್ ಮಾಡಿರಿ, షేర్ ಮಾಡಿರಿ. ఇక అసలు విషయానికి వస్తే, ఇవాళ కిచ్చా సుదీప్ నిన్నటి ఎపిసోడ్కు కొనసాగింపుగా ఆయన నిన్న ఒక మాట చెప్పి ముగించారు. ఆయన ఏమని 2 అంశాలు చెప్పారు. ఒకటేమో రిషా గౌడ ఇష్యూ, అది కొంచెం పెద్దగా చేశారు. ఏంటంటే రిషా గౌడ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది గిల్లీని అని. గిల్లీ కూడా దాన్ని లైట్గా తీసుకున్నాడు, రిషా గౌడ కూడా లైట్గా తీసుకునింది. నాకు తెలిసి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాలేదు అసలు. అయితే బయట ఉండేటువంటి గిల్లీ ఫ్యాన్స్ కావచ్చు, లేదా కొంతమంది బిగ్ బాస్ లవర్స్, సూక్ష్మంగా పరిశీలించే బిగ్ బాస్ లవర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పాయింట్ లేవనెత్తారు. ఎందుకు ఈ విషయాన్ని అలా ఉదాసీనంగా వదిలేశారు? ఆమె చేయి చేసుకుంటూ ఉంటే
మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటుంటే మీరు ఎలా వదిలేశారు? ఇదే బిగ్ బాస్ సీజన్ 11లోన భవ్య గౌడ్ విన్నర్ హనుమంతు ఆయన పైన ఒక గేమ్లోన చేయి చేసుకున్నందుకు ఆమెను జైలుకు పంపించారు. ఇక్కడ మళ్ళీ ఏం చేయబోతున్నారు? నిన్న చెప్పారు ఒక విషయం గురించి నేను చాలా పెద్దగా మాట్లాడాల్సి ఉంది అని. దట్ ఈస్ దిస్ థింగ్. సో ఆ విషయం మాట్లాడుతూ మొదటే చెప్తాను, రిషా గౌడ్ అండ్ గిల్లీ ఏంటి చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు అని రాగానే ఒక మాట అయితే వదులుతారు. రిషాకు ఈ అనుమానం వచ్చేసింది. అందుకోసమే కిచ్చా సుదీప్ వీకెండ్ అంటే నిన్న ఏం జరిగిందో దాన్ని ఒకసారి చూసొద్దాము అన్నప్పుడు అక్కడ రిషా గౌడ్ కనిపిస్తుంది. తను ఏడుస్తుంటుంది, బాధపడుతూ ఉంటుంది. తను పదే ఒకటే మాట అంటుంది, ఏంటి, నేను గిల్లీని కాబట్టి కొట్టాను, వేరే వాళ్ళని అయితే నేను చేయి చేసుకోను, నాకు మాత్రం నాకు తెలియదా, వాడు నన్ను విపరీతంగా ఇరిటేట్ చేశాడు చనువుతో, అతనితో ఉన్న చనువుతో నేను కొంచెం చేయి చేసుకున్నానంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అని అంటుంది. సో ఈ విషయంగా ఎవరితో చెప్తుంది? చంద్రప్రభతో చెప్తుంది. ధ్రువంత్ కొంచెం అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు, కానీ చంద్రప్రభతో చెప్తుంది. చంద్రప్రభతో చెప్తున్నప్పుడు ఆ విషయంగా ఇంకా ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు చెప్తారనమాట, ఒక ఇష్యూ జరిగింది, ఇది సాధారణంగా బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసేటువంటి ఎపిసోడ్ ఇది. ఈ బిగ్ బాస్ రూల్స్ను బ్రేక్ చేయడం అనేటువంటిది ఎవరు సహించరు. బిగ్ బాస్ హౌస్ హోస్ట్గా నేను కూడా సహించాను. మీరు రిషా గౌడ్ ఏం జరిగిందో చెప్పండి అంటే ఆమె చెప్తుంది. అందరిని అడుగుతారు, ఆమె చేసింది తప్ప కరెక్టా? అందరు కూడా తప్పనే చెప్తారు. అక్కడ లేదు, ఆమె చేయి చేసుకోకుండా ఉండాల్సింది. ఇక్కడ కిచ్చా సుదీప్ ఒక మంచి మాట చెప్తారు. ఇప్పుడు ఆమె మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది, ఇదే రిషా గౌడ పైన గిల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉండింటే పరిస్థితి ఎంత దూరం వెళ్ళేది? అతన్ని ఇంటి నుంచి బయటికి పంపించేదాకా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏకమైపోయేవాళ్ళు కదా, కాదంటారా? పోనీ ఆ స్థానంలో వేరే అమ్మాయి ఉండి గిల్లీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా, లేదా ఏదైనా ఒక అబ్బాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే సినారియో ఎంత డిఫరెంట్గా ఉండేది. అమ్మాయి అయితే ఎందుకు వదలాలి? అబ్బాయికి ఎందుకు మీరు ఇంత పార్షాలిటీ చూపిస్తున్నారు? అబ్బాయి చేస్తే ఒక తప్పు, అమ్మాయి చేస్తే మరో తప్పు అనేటువంటి రాజ్యాంగం ఎక్కడైనా ఉందా? తప్పు ఎవరు చేసినా తప్పే కదా అనేటువంటిది ఇక్కడ పాయింట్. సో తప్పుకు అంటే ఒకవేళ అబ్బాయి చేయి చేసుకుంటే ఆ తప్పుకు శిక్ష పడినంతగానే సివియర్ పనిష్మెంట్ ఇక్కడ కూడా పడి తీరాల్సిందే. సో పంచాయతీ చేద్దాం, దీనికి ఒక ప్రొసీజర్ అంటూ ఉండాలి, ఈ పనిష్మెంట్ అందరికీ గుర్తుండాలి అని సుదీప్ గారు ఏమంటారంటే, ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్లోకి రండి, నాతో నేను మాట్లాడతాను, మీతో ఇండివిజువల్గా మాట్లాడతాను అంటారు. అక్కడ కన్ఫెషన్ రూమ్లోన ఆయన చెప్తారు, బయట ఓకే మీ ఇష్టం, నేను ఒకటే పాయింట్ అడుగుతున్నాను, రిషా చేసింది తప్ప కరెక్టా? రిషా చేసిన దాన్ని మీరు సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? ఇక్కడ మీ ముందు ఒక ఎల్లో కార్డు ఉంది, ఇంకొకటి రెడ్ కార్డు ఉంది. మీకు ఒకవేళ ఆమె చేసింది తప్పే అయితే ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే కనుక ఎల్లో కార్డు చూపించండి. లేదు, ఆమె చేసింది తప్పు, పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే, ఆమెను బయటికి పంపాలి అన్నప్పుడు రెడ్ కార్డు చూపించండి. అంటే ఇంట్లో అందరూ దాదాపు 99% ఒక్క మాಳು తప్ప అందరూ కూడా ఎల్లో కార్డు చూపిస్తారు. చివరికి గిల్లీ కూడా ఎల్లో కార్డు చూపిస్తారు. గిల్లీని అడుగుతాడు సుదీప్ గారు, ఏంటి నీకు అన్యాయం జరిగింది కదా, నీకు ఏమాత్రం దానిపైన సీరియస్నెస్ లేదంటే, లేదు సార్ ఆమె చేసింది తప్పే, నేను లేదని చెప్పాను, కాకపోతే ఆమె కూడా ఎన్నో కళలు పెట్టుకొని వచ్చి ఉంటుంది కదా, ఎంతో ఆశ పెట్టుకొని వచ్చి ఉంటుంది కదా, ఆమెకు ఈసారి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. ప్రతి ఒక్కరు కూడా స్పందన అదే మాట ఉంటుంది. చూడండి, స్పందనను మొదటి నుంచి ద్వేషిస్తున్నటువంటి రిషా ప్రతి ఒక్క విషయంలో కార్నర్ చేస్తుంది, ఆమెకు లెటర్ను చించేస్తుంది. ఇన్ని చేసినా కూడా రిషా ఉండాలి, ఆడాలి అని స్పందన కోరుకునేది. రిషా అంటే సరిపడని కావ్య కోరుకునింది, రిషా అంటే సరిపడని రషిక కోరుకునింది, రిషా అంటే సరిపడినటువంటి గిల్లీ కూడా కోరుకున్నాడు, రిషా అంటే సరిపడినటువంటి రక్షిత కూడా కోరుకునేది. అంటే ఇంట్లో ఆడే ఆటలు వేరవుతాయి. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఎవరిని కూడా అన్యాయంగా బయటికి పంపడానికి ఏ ఒక్క సభ్యులు కూడా రెడీగా ఉండరు. వాస్తవంగా వాళ్ళందరూ రెడ్ కార్డ్ చూపించుంటే ఆమెను బయటికి పంపించాల్సిందే, వేరే దారి లేదు. కానీ ఇక్కడ
అందరూ ఎల్లో కార్డు చూపిస్తారు, ఒక మాను మాత్రం రెడ్ కార్డు చూపిస్తాడు. ఆయన అంటాడు, అంటే ఆయన చెప్పి కాజు కూడా కరెక్టే. ఇప్పుడు ఈమెను ఉపేక్షిస్తే రేపొద్దున ఇంకొకరు రిలాక్స్ చేస్తారు, ఇంకొకరు రిలాక్స్ చేస్తారు. ఇది ఒక సెట్ ఎగ్జాంపుల్ చేసి తీరాలి కాబట్టి రెడ్ కార్డు ఇచ్చేస్తున్నాను. అందరూ బయటకు వచ్చాక రిషా గౌడతో చెప్తారు, మీరు చేసిన తప్పు ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. మీ సభ్యులు, మీ సాటి సభ్యులు, మీరు ఎవరెవరితో అయితే కొట్లాడారో, మీరు ఎవరెవరితో అయితే తగువ పెట్టుకున్నారో, మిమ్మల్ని ఎవరైతే బహిరంగంగా ద్వేషించారో, వ్యతిరేకించారో వాళ్ళందరూ కూడా నీవు ఇంకా ఇంట్లో ఉండాలి, ఆడాలి అని కోరుకుంటున్నారంటే అర్థం చేసుకో. నువ్వు ఎంతగా ఆట సరిదిద్దుకోవాల్సి వస్తుందో అర్థం చేసుకో అని చెప్తారనమాట. సో అక్కడ అందరికీ ఆమె థ్యాంక్స్ చెప్తుంది. థ్యాంక్స్ చెప్పిన తర్వాత చెప్తారనమాట, ఓకే అయితే పనిష్మెంట్ అంటూ ఉండి తీరాలి కదా, ఒక పనిష్మెంట్ ఉంటుంది, ఇంతమంది చెప్పారు కాబట్టి పనిష్మెంట్తో వదిలేస్తున్నాం. ఆ పనిష్మెంట్ ఏంటంటే నంబర్ 1, నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా నిన్ను నామినేట్ చేస్తున్నాం. నంబర్ 2, 24 hours కలిపి వేసుకుని ఎలాగైతే జైల్లో వెళ్ళి ఉంటారో అలాగే ఈసారి నువ్వు వెళ్ళి జైల్లో ఉండాల్సి ఉంటుంది. నాకేమనిపించిందంటే ఇదే పంచాయతీ మొదట ఆమెకు కలిపేలాగా చెప్పేసి ఈసారి కలిపే లేదు, ఈమె మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది కాబట్టి జైలుకు పంపించేసేయండి అని అంటే గిల్లీ జైలుకి వెళ్ళేవాడు కాదు కదా. గిల్లీ జైలుకు వెళ్ళడానికి కారణం అటు సుధీర్ అయిపోయాడు, ఇక్కడ రిషా గౌడ్ అయిపోయింది. రిషా గౌడ్ వెళ్ళి ఉండింటే గిల్లీ వెళ్ళి ఉండేవాడు కాదేమో. సుధీర్కు 2 వచ్చినా కూడా, అంటే కొంతమంది ఆయనకు చెప్పినా కూడా మరి కొంతమంది సపోర్ట్తోన ఆయన గిల్లి పైన తోసేసి తాను సేఫ్ అయిపోయాడు. సో గిల్లీ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇది కదా మనకు సినారియో అక్కడ కనిపించేది. సో ఈ ఎపిసోడ్ ఇంతటితో జరిగింది. ఆ తర్వాత కొన్ని టాస్కులు జరిగాయి అనమాట. సరే ఎలాగో నామినేషన్ ఉన్న వాళ్ళని సేవ్ చేయడం ఇదంతా ఒక ఘట్టం, 3 ఘట్టాలుగా తీసుకుంటే ఒకటి వచ్చి రిషా గౌడ ఎపిసోడ్, రెండవది వచ్చి ఇంట్లోన ఒక టాస్క్, మీనింగ్ఫుల్ టాస్క్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఎవరు ఎలిమినేట్ అయిపోతారని. ఇదే ఇక్కడ ఈ 3 ఎపిసోడ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ సరే ఈ ఘట్టం అయిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కనుక మొన్న లెటర్లు వచ్చాయి కదా, లెటర్ ఎపిసోడ్ జరిగింది కదా. ఫన్నీగా ఏం చేస్తారంటే గిల్లీకి ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్ తీసుకుంటాడు. గిల్లీ స్టోర్ రూమ్లో వెళ్ళి లెటర్ తీసుకుంటాడు. ఆ లెటర్లో కూడా బ్లర్గానే ఉంటుంది, ఏమీ ఉండదు. అయితే నువ్వు సూరజ్కు వాళ్ళ తల్లి రాసిన లెటర్ను నువ్వు సొంతంగా కల్పించుకొని చదివావు కదా, అలాగా ఈ ఇంట్లో ఉండే ఒక్కొక్కరి గురించి నువ్వు లెటర్ చదివి వినిపించు తమాషాగా అన్నప్పుడు వాడంతా చెప్తూ ఇదేది డుమ్ 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 డక్క, నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం పక్క, నువ్వు బయటికి వెళ్ళిపోవడం పక్క అని ఒక రిథంతోన ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇందులో గిల్లీ కూడా తమాషాగా కనిపించినా కూడా తన అజెండా బయట పెట్టాడు. అశ్విని బయటికి వెళ్ళిపోవడం పక్కా అన్నాడు, సుధీర్ బయటికి వెళ్ళిపోవడం పక్కా అన్నాడు, కొంతమంది రిషా గౌడను బయటికి వెళ్ళిపోవడం పక్కా అన్నాడు, కావ్యను నువ్వు ఇంట్లో ఉండడం పక్కా అన్నాడు, తనకు వచ్చేసరికి నువ్వు కప్పు కొట్టడం పక్కా అని అన్నాడు. అంటే ఏంటి, నేను కప్పు కొడతాను, కావ్య ఇంట్లోనే ఉండాలి, వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోవాలి అని ప్రత్యక్షంగానే చెప్పినట్టుగా చెప్పాడు. తన మనసులో ఆకాంక్షను హాస్యపూర్వకంగానే బయట పెట్టేశాడు. దిస్ ఈజ్ హిజ్ ఒపీనియన్గా మనం తీసుకోవచ్చు. ఆట కూడా మనకు అలాగే సాగుతూ ఉంది అన్నమాట. సో అలాగా ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు స్పందన ఉండింది, కాక్రోచ్ సుధీర్ ఉన్నాడు, ధృవంతు ఉన్నారు, రక్షిత ఉంది. సో రక్షిత నిన్ననే సేవ్ అయిపోయింది, రషిక ఉంది. ఈ 4 ఉన్నారన్నమాట. ఈ 4 కూడా సేవ్ కావాల్సి ఉండింది. సో వాళ్ళు ఈ లెటర్ ఎపిసోడ్ అంతా అయిపోతుంది. అంత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ధృవంతు కూడా బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు. ధృవంతు బయటికి వెళ్ళిపోవాలి, చంద్రప్రభ బయటికి వెళ్ళిపోవాలి, కాక్రోచ్ సుధీర్ బయటికి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత రిషా గౌడ బయటికి వెళ్ళిపోవాలి, అశ్విని గౌడ్ బయటికి వెళ్ళిపోవాలి, కావ్య మాత్రం ఇంట్లో ఉండాలి, తాను కప్పు కొట్టాలి. ఇది ఈ లెటర్ సారాంశం. గిల్లీ చదివింది, మజా అనిపించింది. సరే లైట్ రివ్యూలో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇక్కడ మనకు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాకముందు ఇల్లు అంతా చూపించినప్పుడు అక్కడ గోడ పైన ఒక బొమ్మ చూపించారు. ఏంటంటే ఒక పులి ఉంటుంది, ఆ పులిని హొయసల రాజు దాన్ని చంపుతూ ఉంటాడు, ఫేస్ ఉండదు, చంపుతున్నటువంటి బొమ్మ ఉంటుంది. ఆ పులి శరీరం పైన మొత్తం కూడా అవలక్షణాలన్నీ, ఒక మనిషిలో ఉండే దుర్మార్గపు లక్షణాలన్నీ కూడా దండపిండ, ఊసరవెల్లి, అతిరేక, ఇలాగ మాట మార్చేవాడు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అన్ని ప్లేట్లలాగా చేసి, నేమ్ ప్లేట్ లాగా చేసి తగిలించి ఉంటారు అక్కడ బోర్డు పైన.
టాస్క్ ఏంటంటే ఒక్కొక్క సభ్యుడు లేచి తనకు అందులో ఉండేటువంటి ఏ బోర్డుకి ఎవరు సూటో దాన్ని చూసుకొని ఆ బోర్డు ఆయన మెడలో వేసి లేదా ఆమె మెడలో వేసి కారణాలు చెప్పాలి. ఇందులో అశ్వినికి ఊసరు వెళ్ళి అని వస్తుంది, అతిరేక అని వస్తుంది, మూర్ఖత్వానికి కూడా వస్తుంది అనమాట. అలాగే సుధీర్కి కూడా వస్తుంది, సుధీర్కి కూడా ఊసరు వెళ్ళి అని వస్తుంది. ఆ తర్వాత దండపిండ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఇలాగ రకరకాలుగా కామెంట్లు వస్తాయన్నమాట. సో గిల్లికి అయితే అతిరేక అంటే ఓవర్ కామెడీ. ఇది కూడా చెప్తారనమాట, సుదీప్ గారు చెప్తారు ఎవరికి, గిల్లీకి, చూడు గిల్లి నువ్వు కామెడీ చెయ్యి, ఏం పర్వాలేదు, నువ్వు ఎంతైనా కామెడీ చెయ్యి, ఎందుకంటే అది నీ స్ట్రెంగ్త్. పైగా ఇతరుల బలహీనతలపైన కామెడీ చేయడం కూడా నీ యుద్ధంగా నేను భావిస్తున్నాను. నువ్వు అలాంటి క్యాండిడేట్లపైన నువ్వు చేస్తున్న యుద్ధంగా భావిస్తున్నాను. బట్ ఎక్కడైనా సరే నీ చెయ్యి దాటిపోకుండా చూసుకో కామెడీని. ఎదుటి వ్యక్తిని విపరీతంగా నొప్పించావనుకో, ఆ కామెడీ కాస్త ముళ్ళుగా మారుతుంది. ఆ ముళ్ళు నీ కాలుకు గుచ్చుకుంటుంది రానున్న కాలంలో. గుర్తుపెట్టుకొని ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తారనమాట గిల్లీకి. సో ఇది ఈ ఎపిసోడ్ అంటే ఆయన అదే అంటారు, ఇవన్నీ కూడా మీలో ఉండే అవలక్షణాలు అవన్నీ బోర్డు వేసిన తర్వాత సుదీప్ గారు ఒక మాట చెప్తారు. ఈ బోర్డు అన్నీ వేశారు కదా, ఈ బోర్డు వేసినప్పుడు ఇవన్నీ మీలో ఉన్నాయని కాదు, వాళ్ళు అనుకుంటున్నారు మీలో ఉన్నాయని. ఈ బోర్డు వేసినంత మాత్రాన మీరు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోరు. మిమ్మల్ని ఏమో బట్టబయలు చేసినట్టు కాదు, మిమ్మల్ని బ్యాడ్ చేసినట్టు కాదు. అవతల వ్యక్తి మీ గురించి ఇలా అనుకుంటున్నాడు అంటే కనుక మీరు ఎంతో కొంత మారవలసి ఉంటుంది అని అర్థం. అంతే, ఆ నోటుతో తీసుకోండి అని చెప్పి ముగిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ఎపిసోడ్ మీకు చెప్పాలి. ఏంటి అంటే, ఎల్లో కార్డు రెడ్ కార్డు చూపిస్తున్నటువంటి క్రమంలోన చంద్రప్రభ ఉన్నటువంటి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయి గేట్ దాటి మెయిన్ గేట్ దాటి బయటికి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటే రక్షిత చూస్తుంది. అయ్యి చంద్రన్న వెళ్ళిపోతున్నాడు, పరిగెత్తుకుని అందరూ పరిగెత్తుకుని ఆయన దాటేస్తుంటాడు. దాటిస్తే ఆయన మళ్ళీ లోపలికి లాక్కొని వస్తారు, బలవంతంగా లాక్కొస్తారు. ఎందుకు నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అంటే, లేదు నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, నాకు ఉండాలని లేదు. నాకు బహుశా అనిపిస్తుంది నిన్నటి ఎపిసోడ్లో ఆయన చాలా మనసుకు తీసుకున్నాడేమో అనిపిస్తుంది. కావ్య ఎపిసోడ్ ఏంటంటే, కావ్యను నువ్వు ఒక చెల్లిగా దారి తప్పుతోందని అన్నప్పుడు నువ్వు రిషా గౌడతోనూ ఎలా నువ్వు ఇది చేసావని 2 వీటిలు వేసి చూపించిన తర్వాత ఎందుకు ఆయనకు పర్సనల్గా దెబ్బతిన్నట్టున్నాడు. మనిషి కూడా కొంచెం ముభావంగా ఉంటాడు, సున్నితంగా ఉంటాడు, కామెడీ చేస్తుంటాడు, కానీ కాస్త ఇంట్రోవర్ట్గానే ఉంటాడు. ఎందుకో చాలా స్ట్రాంగ్ దెబ్బతిన్నట్టున్నాడు, మోటివేషనల్ దెబ్బతిన్నట్టున్నాడు. తాను వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అందుకోసమే ఆయన లోపలికి వెళ్ళి డెసిషన్ చెప్పేటప్పుడు సుదీప్ గారు చాలా కూల్గా ఉన్నారు. కానీ మామూలుగా అయితే రెచ్చిపోయి నేనే బయటికి పంపిస్తాను, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనేవారే. ఎందుకంటే లాస్ట్ సీజన్లోన శోభా శెట్టి నేను బయటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు గట్టిగా కేకలేశాడు. ఇప్పుడే వెళ్ళిపో, నువ్వు అసలు లోపల ఎందుకు వచ్చావు, నిన్నెవరు రమ్మన్నారు అని గట్టిగా కేకలేశాడు. కానీ ఇక్కడ సుదీప్ నాకు కనిపించట్లేదు. కొన్ని చోట్ల ఫెరోషియస్ ఎందుకో కొంచెం ఆ స్ట్రాంగ్నెస్ కొద్దిగా మైల్డ్గా అయిపోయిందా అని ఇవాళ నాకెందుకో అనిపించింది. డికాషన్ కాస్త చిక్కదనం తగ్గిందా అని, చికోరి శాతం తగ్గినట్టుంది. లాస్ట్ టైం చికోరి అదేదో అంటారు 60-40 ఉంటే ఈసారి ఏదో 80-20 లాగా ఉన్నట్టుంది. ఇది చూస్తుంటే చికోరి శాతం బాగా తగ్గించేశాడు. స్ట్రాంగ్నెస్ లేదు, రుచిగా ఉంది బట్ స్ట్రాంగ్ లేదు, బుర్రకి ఎక్కట్లేదు, ఏదో మైల్డ్ డోస్ లాగా ఉంది అనమాట కిచ్చా సుదీప్ది. చూడాలి మళ్ళీ ఎందుకు అలా అంటే, టీం ఎట్లా చెప్తే అట్లా, వాళ్ళు ఏం బ్రీఫింగ్ ఇచ్చింటారో, ఆయనకి ఏం ఇంటెన్షన్ నోట్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా పబ్లిక్ని అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా, రెస్పాన్సిబుల్గానే చేయాల్సి ఉంటుంది కదా. కొంతమంది కామెంట్ చేశారు, గతంలో లాగా చేయట్లేదు, అశ్విని గౌడ్ పైన చాలా ఇదిగా ఉన్నారు, ఎవరికి ఫేవరెట్గా ఉండాలంటే అది వేరే మాట. కాకపోతే నాకే అనిపించింది కిచ్చా సుదీప్ గారు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండింటే బాగుండేది అని. సో దాన్ని పక్కన పెడతాం. సో లోపల వెళ్ళినప్పుడు కూడా అడుగుతాను, ఎందుకు బయటకు వెళ్ళిపోవాలనుకున్నావు, ఏంటి, ఏమైపోయింది, నీకేమైంది చెప్పు. లేదు నాకు వెళ్ళాలని. ఓకే, సందర్భం వస్తే వెళతాం, అందరూ వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ నువ్వు వెళ్ళాలంటే వెళ్ళేది కాదు కదా, ప్రజలు నిన్ను పంపించాలి. ఆ ప్రజలు పంపించే సందర్భం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళనన్నా కూడా లాగి అవతల పడేస్తారు. అంతవరకు కాస్త ఓపిక పెట్టు అని బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఎవరెవరు సేఫ్ అవుతాడు, ధ్రువంత్ సేఫ్ అయిపోతాడు, సూరజ్ సేఫ్ అయిపోతాడు, ఆ తర్వాత రషిక సేఫ్ అయిపోతుంది, ఆ తర్వాత మిగిలింది స్పందన సేఫ్ అయిపోతుంది. సో ఇంకా సుధీరు, ధ్రువంత్
వీళ్ళిద్దరు మిగులుతారు. సుధీరు ధ్రువంతు వీళ్ళిద్దరు మిగిలినప్పుడు సుధీరు చంద్రప్రభ వీళ్ళిద్దరూ మిగిలినప్పుడు కాక్రోచ్ సుధీర్ ఈయన మన కిచ్చా సుధీర్ ఒక మాట అడుగుతారు. ఏమని? సుధీర్ నీకు ఆల్రెడీ ఒక పవర్ ఉంది, ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోన ఆయన విన్నర్ అయినప్పుడు ఆయనకు ఒక దండ ఇచ్చింటారు. అది ఇమ్యూనిటీ పవర్. నువ్వు ఎప్పుడైనా ఒకసారి వాడుకోవడానికి వీలుంటుంది అని. ఆయన ఇప్పటిదాకా వాడుకోలేదు. ఇప్పుడు ఏమైనా దాన్ని వాడుకుంటావా? నువ్వు చివరి స్టేజ్కి వచ్చావు. నువ్వైనా వెళ్ళొచ్చు, చంద్రప్రభ అయినా వెళ్ళొచ్చు. ఎవరికి వెళ్తారనేది నాకు తెలియదు. ఇంకా నేను రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. నీకేమైనా డౌట్ ఉంటే నేను వెళ్ళిపోతాను అని ఆ ఇమ్యూనిటీ పవర్ని ఏమైనా వాడాలని అనుకుంటున్నావా? నేను రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత నీ ఇమ్యూనిటీ పవర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు బయటికి వెళితే అప్పుడు వెంటనే రెండో మాట మాట్లాడకుండా సుధీర్, నేను ఈ ఇమ్యూనిటీ పవర్ వాడుకుంటున్నాను, నేను ఉండాలనుకుంటున్నాను, మరొకసారి ఆలోచించుంటే లేదు నేను వాడుకుంటున్నాను. అయితే ఆ దండ తీసుకుని వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తాడు. అయిపోయింది. హీ ఈజ్ సేఫ్. ఉన్న ఇద్దరిలోన కాక్రోచ్ సుధీర్ సేఫ్ అయిపోతాడు తన ఇమ్యూనిటీ పవర్ను వాడుకొని. అనివార్యంగా చంద్రప్రభ ఎలిమినేట్ అయిపోతాడు. చంద్రప్రభకు అది అంటాడు, బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు కదా, నీ ఆశ తెలిసిందే. ఆ ముగ్గురు ఉన్నప్పుడు కూడా అడుగుతారు, మీలో ఎవరు బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే కనుక చంద్రప్రభ చేయెత్తుతాడు, నేను వెళ్ళిపోవాలి అంటే స్ట్రాంగ్లీ డిసైడెడ్, నేను వెళ్ళిపోవాలి అని. ఈవెన్ ఎలిమినేట్ అయిన తర్వాత నీకు ఒక 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, స్టేజ్ పైకి నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నప్పుడు సాధారణంగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తుంటారు, కౌలించుకుంటారు, దగ్గరున్న వాళ్ళకు హగ్ చేసుకుంటుంటారు, కళ్ళెమ్మని నీళ్ళు పట్టుకుని వెళుతుంటారు, కొందరికి సూచనలు ఇచ్చిపోతుంటారు. ఇవన్నీ ఉంటాయి. కానీ చంద్రప్రభ ఎట్లా అంటే ఇంకొక క్షణం నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు అన్నంత డిటాచ్డ్ మోడ్లోన పరిగెత్తాడు. అక్కడికి అంటున్నారు, కొంచెం ఉండు, ఇంకా టైం ఉంది, ఎందుకు తొందరగా వెళుతున్నావు, కొంచెం ఉండు అంటే కూడా అస్సలు పట్టించుకోకుండా సూట్ కేసు సర్దుకోవడానా ఇంక బయటకు వెళ్తుంటే అక్కడికి పాపం రక్షిత చేయి పట్టుకుంటుంది, చంద్రన్న అంటుంది, కొంచెం ఉండు, మాట్లాడు అంటుంది. నో, మాట్లాడు, వెళ్ళిపోతాడు అంతే, సర్రని వెళ్ళిపోతాడు. చివరికి వెళుతుండగా వాళ్ళందరూ వేడుకుంటారు, సభ్యులందరూ, కనీసం నాకు టాటా చెప్పని వెళ్ళవయ్యా నువ్వు అంటే ఏమేం లేదు, తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. నాకు తెలిసి హీఈస్ ఓన్లీ ది పర్సన్ మొత్తం ఈ బిగ్ బాస్ సీజన్స్లోన ఇంటిపైన అంత విముఖత పెంచుకొని పఠాలను వెళ్ళిపోయినటువంటి ఏకైక వ్యక్తి చంద్రప్రభ. ఆయన మనసు అంత దారుణంగా దెబ్బతిందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఎలిమినేట్ అయితే అందరూ బయటకు వెళ్ళిపోతారు, అదేం పెద్ద విషయం కాదు, కానీ ఎలా వెళ్ళాడు అనేది ఇట్స్ మ్యాటర్ కదా. అలాగా చంద్రప్రభ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాడు. స్టేజ్ పైన కూడా ఆయన అదే చెప్తాడు. అక్కడికి ఆయన భార్య చెప్తుంది, ఏమని, మీ పక్కన నిలబడి ఉన్నాడు, అదే మాకు చాలు, అదే పెద్ద గిఫ్ట్ అని చెప్తుంది. సో అది అయిపోయింది. ఇక్కడ ఎపిసోడ్ ముగించేటప్పుడు కిచ్చా సుదీప్ గారు అదే అంటారు, నెక్స్ట్ వారం వ్యక్తిత్వపరంగా మీరు ఏమేమి లోపాలు చేశారో అవన్నీ మీకు చెప్పడం అయింది, మీ బలహీనతలు మీకు నేను చెప్పాను, ఇకనైనా మిమ్మల్ని మీరు దిద్దుకోండి, ఇదే తప్పు మళ్ళీ మీరు చేయడానికి పోతే వచ్చే వారం మళ్ళీ నేను వస్తాను, ఈ వారం మీకు డబల్ టాస్కులు ఉంటాయి, ఏమాత్రం డిస్కౌంట్ ఉండదు, టాస్కుల పైన టాస్కులు ఉంటాయి, రెడీగా ఉండండి, కాచుకోండి అని చెప్పారు. సో గత వారం అంతా టాస్కులు లేకుండా నడిచింది, ఈ వారం మొత్తం టాస్కులు అంటున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు అశ్విని ఆట తీరు ఏమైనా మారుతుందా, తన వ్యక్తిత్వం మారుతుందా, రిషా గౌడ ఏమైనా మెత్తబడుతుందా, లేదా అదే ఫైర్తో విర్రవీగుతుందా, గిల్లీకి కావ్యకు మధ్య కొంచెం సంబంధ బాంధవ్యాలు సక్రమ పద్ధతులు నడిచే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వాళ్ళని కామెంట్ చేసిన చంద్రప్రభ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి. ధ్రువంత్ ఆట తీరులో ఏమైనా మార్పు ఉంటుందా, సూరజ్ రషిక మధ్య బంధుత్వం కాస్త ఏమైనా డైల్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, రక్షిత తన మనసు ఏమైనా మార్చుకుంటుందా, ఇవన్నీ కూడా వచ్చే వారం వెండి తెరపైన మనకు చూడాల్సిన అంశాలు. చూద్దాం. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎపిసోడ్ రివ్యూ చేస్తూ పోతాను. దయచేసి నా ఛానల్ని మీరు ಲೈಕ್ చేయండి, ಶೇರ್ చేయండి, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి. ನಮ್ಮ ವೀಕ್ಷಕರಿಗೆ ಮತ್ತೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಖಚಿತವಾಗಿ ನಾನು ಮುಂದೆ ಬರೋ ಕಾಲದಲ್ಲಿ ಕನೀಸ ಸ್ವಲ್ಪನಾಗಲಿ ಕನ್ನಡ ವಿಡಿಯೋಗಳು ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ನೀವು ನಂಬಿ ನನ್ನ ಚಾನಲ್ని ನೀವು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಆಲ್. ದಿಸ್ ಈಸ್ ರಾಮದುರ್ಗಮ್ಮ ಸೈನಿಂಗ್ ಆಫ್.